హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రేడియోగ్రఫీ ఇన్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేడియోగ్రఫీలోని బేసిక్ వ్యూస్, పొజిషన్స్, ప్లేన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రేడియోగ్రఫీ ఇన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎక్స్రేలో బేసిక్గా యూజ్ చేసే ఎక్స్రే వ్యూస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, యాంటీరియర్ పోస్టీరియర్ వ్యూ. ఇదే ఏపీ వ్యూ. ఇన్ దిస్ వ్యూ, ఎక్స్రేస్ పాస్ ఫ్రమ్ ద ఫ్రంట్ టు ద బ్యాక్. అంటే ఎక్స్రే సోర్స్ నుంచి రిలీజ్ అయిన ఎక్స్రేస్ మన బాడీలోని ఫ్రంట్ పోర్షన్ నుంచి పెనెట్రేట్ అయ్యి ఎక్స్రే డిటెక్టర్ని రీచ్ అయ్యి ఎక్స్రే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ ఏపీ వ్యూని చెస్ట్, అబ్డామెన్, స్పైన్స్, లిమ్స్ అన్ని చోట్ల ఉపయోగిస్తారు. నెక్స్ట్, పోస్టీరియర్ యాంటీరియర్ వ్యూ. ఇదే పిఏ వ్యూ. ఇన్ దిస్, ఎక్స్రేస్ పాస్ ఫ్రమ్ బ్యాక్ టు ద ఫ్రంట్. అంటే ఎక్స్రేస్ బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బాడీ నుంచి పెనెట్రేట్ అయ్యి ఎక్స్రే డిటెక్టర్ని రీచ్ అయ్యి ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. దీన్ని ఎక్కువగా చెస్ట్ ఎక్స్రేస్లో యూజ్ చేస్తారు. హార్ట్ మ్యాగ్నిఫికేషన్ని తగ్గించడానికి చెస్ట్ పిఏ వ్యూ ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్, lateral వ్యూ. ఇన్ దిస్, ఎక్స్రేస్ పాస్ ఫ్రమ్ సైడ్ టు ద సైడ్ ఆఫ్ ద బాడీ. దీన్నే సైడ్ వ్యూ ఆఫ్ ద బాడీ అని కూడా అంటారు. అంటే ఎక్స్రేస్ సైడ్ పోర్షన్ ఆఫ్ ద బాడీ నుంచి ఇంకొక అదర్ సైడ్ పోర్షన్ ఆఫ్ ద బాడీ ద్వారా డిటెక్టర్ని రీచ్ అయ్యి ఎక్స్రే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది కామన్గా చెస్ట్, స్పైన్, లిమ్స్ అన్ని చోట్ల లేటరల్ వ్యూను ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఆబ్లిక్ వ్యూ. ఎక్స్రే టేకెన్ ఎట్ అన్ యాంగిల్ టు బెటర్ విజువలైజ్ స్ట్రక్చర్స్ లైక్ స్పైన్ అండ్ జాయింట్స్. అంటే కొన్ని స్పెసిఫిక్ జాయింట్స్, స్పైన్కి సర్టెన్ యాంగిల్లో ఎక్స్రే ట్యూబ్ను టిల్ట్ చేసి, అంటే సర్టెన్ యాంగిల్లో వన్ పోర్షన్ ఆఫ్ ద బాడీ నుంచి అదర్ పోర్షన్ ద్వారా ఎక్స్రే డిటెక్టర్ను రీచ్ అయ్యి ఇమేజ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఇది స్పెసిఫిక్గా యూస్ చేస్తారనమాట. ఆబ్లిక్ అంటే సమాంతరంగా కాకుండా కొంచెం వాలుగా అని కూడా అర్థం. నెక్స్ట్, యాక్సియల్ వ్యూ. X-ray beam is angled along the body part, commonly used for skull and knee and ankle joint imaging. అంటే బాడీ పార్ట్ యొక్క క్రాస్ సెక్షనల్ ఇమేజెస్ లాగా ఈ టైప్ ఆఫ్ వ్యూని ఎక్కువగా స్కల్, నీ జాయింట్, యాంకిల్ జాయింట్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్, బాడీ పొజిషన్స్ ఇన్ ఎక్స్రే ఇమేజింగ్. First, upright standing position. An upright standing position involves standing straight with the body aligned vertically and the spine naturally curved. అంటే వ్యక్తి యొక్క వీపును నిటారుగా ఉంచి భుజాలను తలస్థాయిలో వెనుకకు ఉంచి నిటారుగా నిలబడటం. నెక్స్ట్, సుపైన్ పొజిషన్. పేషెంట్ లైస్ ఆన్ దేర్ బ్యాక్, యూజ్డ్ ఫర్ అబ్డామినల్ అండ్ ట్రామా ఇమేజింగ్. అంటే ముఖం మరియు మొండెం భాగం పైకి చూసేలా అడ్డంగా పడుకోవడం. దీనిని వీపు మీద పడుకోవడం అని కూడా అంటారు. నెక్స్ట్, ప్రాన్ పొజిషన్. పేషెంట్ లైస్ ఆన్ దేర్ స్టమక్, యూజ్డ్ ఫర్ స్పైన్ అండ్ జిఐ స్టడీస్. అంటే వ్యక్తి తన పొట్టపై చదునుగా పడుకుని ఛాతీ మరియు ఉదరం క్రిందకు ఉంచి పడుకునే పొజిషన్. నెక్స్ట్, డెక్యుబిటస్ పొజిషన్. పేషెంట్ లైస్ ఆన్ దేర్ సైడ్. అంటే ఏదైనా ఒక వైపుకు తిరిగి పడుకున్న పొజిషన్ని డెక్యుబిటస్ పొజిషన్ అంటారు. నెక్స్ట్, బాడీ ప్లేన్స్. ఫస్ట్, సాజిటల్ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ లెఫ్ట్ అండ్ రైట్ హాఫ్స్. అంటే శరీరాన్ని నిలువుగా కుడి మరియు ఎడమ అర్ధ భాగాలుగా విభజించడాన్ని సాజిటల్ ప్లేన్ అంటారు. నెక్స్ట్, కొరోనల్ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ ఫ్రంట్ అండ్ బ్యాక్ హాఫ్స్. అంటే ఇది శరీరాన్ని ముందు మరియు వెనక విభాగాలుగా విభజించే ప్లేన్. నెక్స్ట్, ట్రాన్స్వర్స్ ఆర్ యాక్సియల్ ప్లేన్ డివైడ్స్ ద బాడీ ఇంటూ టాప్ అండ్ బాటమ్ హాఫ్స్. అంటే ఇది శరీరాన్ని పై భాగము మరియు దిగువ భాగం అడ్డ భాగాలుగా విభజించే ప్లేన్. నెక్స్ట్, ఆబ్లిక్ ప్లేన్, ఏ డయాగోనల్ డివిజన్ ఆఫ్ ద బాడీ. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న 3 ప్లేన్స్లో ఏ ఒక్కటి కాకుండా కొంచెం యాంగులేషన్లో 2 హాఫ్స్గా శరీరాన్ని విడగొట్టే ప్లేన్ని ఆబ్లిక్ ప్లేన్ అంటారు. దట్స్ ఆల్ ఫర్ బేసిక్ ప్లేన్స్ అండ్ వ్యూస్. థ్యాంక్ యూ.